వికలాంగుల పరిస్థితులను చూసి వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 2007లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించారని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెరిక శ్రీనివాసులు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ తెలిపారు. వికలాంగుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఎజెండాను రూపొందించి పోరాటాలు మొదలుపెట్టారని చెప్పారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని పెదగడియారం చౌరస్తాలో జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెరిక శ్రీనివాసులు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాన్ని స్థాపించినప్పుడు 200 రూపాయలున్న పెన్షన్ను 1500 చేయాలని డిమాండ్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల పాటు రకరకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు జరిగిందని తెలిపారు. నవంబర్ 26న నిజాం కాలేజ్ గ్రౌండ్లో కనీ విని ఎరగని రీతిలో లక్షలాది మందితో వికలాంగుల మహాగర్జన బహిరంగ సభ నిర్వహించాలని తెలిపారు. తాము చేసిన పోరాటాల ఫలితంగా 200 ఉన్న పెన్షన్ను 500 రూపాయలకు పెంచారని తెలిపారు. అంతేకాకుండా వికలాంగుల కోసం ప్రత్యేక చట్టం, 3 చక్రాల స్కూటీలు, ప్రభుత్వ పథకాలలో 5% రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలలో 10 రోస్టర్ పాయింట్ వంటివి సాధించుకున్నామని, మందకృష్ణ మాదిగ ముందు చూపుతోనే ఇవన్నీ సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్లు వీరబోయిన సైదులు యాదవ్, తగుళ్ల వెంకన్న యాదవ్, చిలుముల జలేందర్, బొడ్డు సైదులు, యాసనగండ్ల విజయ్ కుమార్, ఐతగోని సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహాజననేత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 18వ సంవత్సరం కడుగుపెట్టిన శుభ సందర్భంగా నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో విహెచ్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా చేస్తూ ఉన్నాం. జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్ అధ్యక్షతన మరి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనన్న గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వికలాంగులు అంటే ఒక గౌరవం, ఒక విలువగా వచ్చిందంటే అది కేవలం ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు. 2007 కంటే ముందు వికలాంగులు అంటే చిన్నచూపు. ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో కేవలం వికలాంగులు ఒక ఓటర్లుగాను వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా, తీసుకోవడానికి కూడా అధికారులు నిర్లక్ష్యంగా వేయించినటువంటి ఈ వ్యవస్థను మార్చి 2007 ఆగస్టు 28 రోజు నుండి వికలాంగులకు ఈ సమాజంకు ఒక విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలని 36 డిమాండ్లతోటి ఈ ఉద్యమ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వాళ్ళకు కూడా సమానంగా గౌరవింపబడాలి. సకలాంగులతో పాటు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ రోజు 200 ఉన్న పెన్షన్ ఈరోజు 6000 దాకా పెరిగిందంటే అది కేవలం కృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ కార్యాచరణే, ఎంఆర్పిఎస్ పనితనమే అని చెప్పి నేను గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే కృష్ణ మాదిగ గారు వికలాంగులకు వెనువెంట ఎప్పుడైనా ఏ విధంగానైనా వారికి సేవలు చేయడంలో కానీ, వారితో పాటు కొట్లాడటానికి, పోటీ చేయడానికి, వాళ్ళకు ఫలాలు అందించడానికి కూడా కృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ ముందుంటుంది. మేము ఏ రకంగానైనా వికలాంగులకు సపోర్టుగా వెన్నుదన్నుగా ఉంటాం. ఇప్పటికైనా వారికి ఏదన్నా జరిగినా ఖచ్చితంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ముందుండి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ నేటికి కూడా వికలాంగులకు అందరికీ చాలా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇస్తున్న హామీలు కూడా చాలా ఉన్నాయి. ఆ హామీలు కూడా నెరవేర్చుకుంటా వికలాంగులను ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నది. ఖచ్చితంగా వారికి దక్కే ఫలాలు ఎప్పటికైనా దక్కుతాయి. కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము పోరాడతాం. వాళ్ళకు ఖచ్చితంగా వెన్నుదన్నుగా ఉంటాం. వారి తరపున ముందుకెళ్తామని చెప్పి నేను వికలాంగులకు సూచన చేస్తూ ఉన్నాను. నల్గొండ జిల్లా మా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనన్న గారు కూడా మా ముందుండి నడుపుతున్న వ్యక్తి మాకు సహకరిస్తుండు. ఇక వికలాంగులను హక్కులు చేసుకునే విధంగా ముందు నడుపుతుండు. ఈరోజు వికలాంగులపై ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల గురించి కృష్ణ మాదిగ తప్ప ఏ పార్టీలైనా కానీ ఏమన్నా ఉంటే పింఛన్లు ఇస్తున్నాము, మీకు 4000 పదాలు పింఛన్ ఇస్తున్నాము అనే సంభాషణ కానీ, వికలాంగులకు ఎన్నో రకాలుగా మాకు గవర్నమెంట్ ఫలాలు అంతా లేవు, గవర్నమెంట్ పరంగా రోస్టర్ పరంగా మాకు 10% అయితే లేదు, రిజర్వేషన్ 5% రిజర్వేషన్ ప్రకటించి దాన్ని అమలు పరచలేరు ఇంతవరకు. దీని తక్షణమే మాకు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మాకు 4000 నుంచి 6000 వరకు పింఛను వేస్తామని ప్రభుత్వంలోకి వచ్చి ఈనాటికి 8 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు పింఛన్లు పెంచిన వ్యక్తి అంటే, ద్రోహం చేసిన వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే.